ఓం శ్రీ సాయినాథాయ నమః. బాబా సచ్చరిత్రలో నాకు ఎంతో ఇష్టమైన ఒక లీల గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. బాబా కీర్తి నలువైపులా వ్యాపించడానికి దాసుగన్ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. ఒకరోజు తానేలో దాసుగన్ గారు బాబా గురించి కీర్తన చేస్తుండగా అక్కడ వచ్చిన వాళ్ళలో ఒకరు చోల్కర్ గారు. ఆయన దాసుగన్ కీర్తనకు ముగ్ధుడైపోయి బాబాతో ఇలా అనుకున్నారు, నేను ఒక పేదవాణ్ణి, నాకు ఒక డిపార్ట్మెంటల్ పరీక్ష ఉంది, అది క్వాలిఫై అయ్యి నాకు పర్మనెంట్ పోస్ట్ కనుక వస్తే షిరిడీ వచ్చి కలకండ పంచి పెడతాను అని అనుకున్నారు. అనుకున్నట్లుగానే తను డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాడు. కానీ వెంటనే షిరిడీ వెళ్ళడానికి ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల తను రోజు తాగే టీలో చక్కెర తగ్గించుకొని తద్వారా పోగు చేసిన డబ్బుతో షిరిడీ వెళ్లాలని అనుకున్నాడు. అలా కొంత సమయం తర్వాత తను పోగు చేసుకున్న డబ్బుతో షిరిడీకి వెళ్లి బాబాకు పాద నమస్కారం చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ తన అనుకున్నట్టుగానే కలకండ పంచిపెట్టాడు. అప్పుడు బాపు సాహెబ్ గారు పక్కనే వాళ్ళంతా మసీదు నుండి వెళ్ళబోతుండగా బాబా బాపు సాహెబ్ వైపు చూసి, నీ అతిథికి ఈ రోజు ఇచ్చే టీలో కాస్త చక్కెర ఎక్కువేసి ఇవ్వు అని అన్నారు. అది వినగానే చోల్కర్ గారు అవాక్కైపోయి ఆనందాశ్రులతో బాబాకు నమస్కారం చేశారు. ఎంత అద్భుతమైన లీల! ఓం శ్రీ సాయినాథాయ నమః. మనం మన బాబా సచ్చరిత్రలో అందరికన్నా ముందు ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఆ వ్యక్తి బాబాను అందరూ దేవుడిగా కొలవడం కన్నా ముందే బాబాలోని దివ్యత్వాన్ని గుర్తించి బాబాను తన కొడుకులాగా ఆరాధించి ఆయన మీద పుత్రవాత్సల్యాన్ని కురిపించారు. ఆవిడే బైజాబాయి గారు. బైజాబాయి గారు బాబాలోని దివ్యత్వాన్ని గుర్తించి ఆవిడ రోజు వండిన పదార్థాలన్నీ ఒక బుట్టలో వేసుకొని ప్రతిరోజు బాబా కోసం కొన్ని మైళ్ళు తిరిగి ఆయన అడవిలో ధ్యానం చేసుకుంటున్నా సరే అక్కడికి వెళ్ళి బాబా కళ్ళు తెరిచేదాకా ఎదురు చూసి బాబా కళ్ళు తెరిచిన తర్వాత ప్రతి పదార్థాన్ని కొసరి మరీ తినిపించేవారు. అంతటి ప్రేమకు ముగ్ధుడైన బాబా ఆవిడ్ని కష్టపెట్టడం ఇష్టం లేక ప్రతిరోజు బాబా తన మొదటి భిక్షను బైజాబాయి గారి దగ్గరే స్వీకరించేవారు. అంతేకాకుండా తాను చూపించిన ప్రేమకు కృతజ్ఞతగా ఆమె కొడుకైన తాత్య మరణాన్ని బాబా స్వీకరించి తాత్యకు పునర్జన్మ ఇచ్చారు. ఇలాంటి మహాభక్తులు ఏం చెప్తున్నారంటే మనం బాబాను ఎంత నిష్కల్మషంగా ప్రేమించాలి అని. అంత పుణ్యం చేసుకున్న ఆ తల్లికి నమస్కారం చెప్తూ ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి